నమస్తే. వాయిస్ ఆఫ్ తెలంగాణ విత్ విజయారెడ్డి. యెస్. మరి కాసేపట్లో లక్షలోపు రుణాలున్న వాళ్ళ అకౌంట్లందరిలో కూడా రూ. 1,00,000 రుణమాఫీ పడనుంది. సో, అందరూ కూడా సంబరాలు చేసుకోండి అనేసి వాళ్ళు 2 రోజుల ముందు నుంచే చెప్పిర్రు. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులైతే మిగతా వాళ్ళైతేంది మరి కాసేపట్లో రూ. 1,00,000 రుణమాఫీ అంటూ సంబరాలు చేసుకుంటూ పొద్దున్నుంచి కేకులు కట్ చేస్తున్న వైనం కూడా చూస్తున్నాం. అయితే ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పిర్రు కదా! అంటే ఒక కన్‌ఫ్యూజన్‌కి ఎందుకు తెరలేపిర్రు? ఇయాల మా మా అంటే గ్రామ పంచాయతీలకు లిస్టులొచ్చినాయి. మీ పేరుంది, మీ పేరు లేదు, మీ పేరుంది, మీ పేరు లేదనేది వస్తుంది. రూ. 1,00,000 రుణమాఫీ గురించే మాట్లాడదాం. సరే 2,00,000 అన్నారు కదా! మరి రూ. 1,00,000 ఇస్తున్నారు కదా! అనేది చాలా మందికుండు. అంటే రూ. 1,00,000 ఇప్పుడు అంటే స్వల్పకాలిక రుణాలు. దాని తర్వాత 1,50,000 ఈ నెల చివరాఖరికల్లా. 2,00,000 రుణమాఫీకి సంబంధించిన దాంట్లోనేమో ఆగస్టు 15 లోపులు. అంతా బానే ఉంది. కానీ రాష్ట్రంలో ఈరోజు మీరు ఏదైతే గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిర్రో, ఆ గైడ్‌లైన్స్‌లో ఉన్నవి మళ్ళీ మీరు వెనక్కి తీసుకోలే అంశాలు. ఈరోజు ప్రపంచంలోనే ఎవ్వరూ చేయలేని విధంగా 31,000 కోట్ల రుణమాఫీని ఏకకాలంలో చేసిన ఘనత మాకే దక్కుతుంది అని చెప్పుకొస్తున్నారు. యెస్, బాగుంది. కానీ ఒక్కసారి మనము లెక్కలు కూడా చూద్దాం. ఎందుకంటే ఈ లెక్కలేమి చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అంటే లెక్కలు మీ ముందు పెడతా, అది చూసిన తర్వాత మీరు ఒక క్లారిటీకి తెచ్చుకోండి. ఇవాళ దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు, అది కూడా ఏంటి అవి ఆ రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు జూన్లో పడాల్సిన, లాస్ట్ ఇయర్ జూన్లో డబ్బులు పడ్డాయా లేవా, రైతు బంధు డబ్బులు ఒక్కసారి మీ మీ ఖాతాలలో ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి. నాకు లైవ్లో కాల్ చేయొచ్చు, లేదనంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ జూన్లో పడాల్సిన, జూన్ అయిపోయింది, జూలై మధ్యలో ఉన్నాం, జూలై ఎండింగ్కి వస్తున్నాం ఇంచుమించు. ఇంతవరకు ఖరీఫ్ సీజన్లో పడాల్సిన రైతు భరోసా డబ్బులు ఏదైతే ఎకరానికి 15,000 అంటే 7,500 రూపాయలు మేము ఈ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడాలి. కానీ అవి ఏవి పడలేదు. సో ఆ 7,000 కోట్లకు సంబంధించిన విషయాలని, ఆ డబ్బులను తీసుకెళ్ళి ఈరోజు 1,00,000 రుణమాఫీ కింద జమ చేస్తున్నారు. దయచేసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో మీకు అది న్యాయం అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది, ఏ డబ్బుల్ని ఎట్లా డైవర్ట్ చేసి ఆ డబ్బుల్ని ఇది చేస్తున్నారని. గత 2 నెలల నుంచి పెన్షన్ రావట్లే. పెంచిన కథ దేవుడికెరుగు. అసలు పెన్షన్ కూడా దాఖలా లేదు గత 2 నెలల నుంచి కూడా. సో ఈ పెన్షన్ డబ్బులు, ఈ రైతు బంధు డబ్బుల్ని కాస్త జమ చేసి ఈ రుణమాఫీకి చేస్తారు. పోనీ ఈ రుణమాఫీకి అందరికీ వర్తిస్తుందా అంటే మీకు ఈ లెక్క చూపించిన తర్వాత మీకు అందరికీ వస్తుందా రాదా, రావాలనే కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేయాలనుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏవైతే మీరు అనుకున్న 2018 డిసెంబర్ నుంచి మొదలు పెడితే 2023 డిసెంబర్ 9 వరకు రుణాల సంఖ్య తీసుకుంటే కనుక 41,000 కోట్లు అవసరపడతాయని వాళ్ళకు అంచనాకు వచ్చారు. కానీ ఆ అంచనా నుంచి ఈరోజు 31,000 కోట్లకు వచ్చారు. అంటే రిమైనింగ్ ఒక 10 కోట్ల లబ్ధిదారులు, అంటే అంత డబ్బులకు సంబంధించిన లబ్ధిదారులు ఎగిరిపోనున్నారు. ఇంతకీ మీ గైడ్లైన్స్ ప్రకారము అని మీరంటున్నారు కాసేపు. లేదు, రుణము తీసుకున్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ పాస్బుక్ మీన్స్ పట్టాదారు పాస్ పుస్తకము, కాసేపు రేషన్ కార్డు అంటారు, కాసేపు ట్యాక్స్ పేయర్స్కి ఇవ్వమంటారు. దాని తర్వాత ఇప్పుడు ఈ 1,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించిన దాంట్లో ఏదో 1,00,000 రూపాయల జీతం చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. లేదు, మేము ఓన్లీ ఒక కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డుని ఒక ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఒక కుటుంబాన్ని మొత్తము మీరు లెక్కలోకి తీసుకోవాలంటే సపోజ్ అందులో తండ్రికి రేషన్ కార్డు ఉంటుంది. ఒకవేళ 2-3 కొడుకులు ఉంటే ఆ 3 కొడుకులకు రేషన్ కార్డు ఉండదు. కానీ ఇక్కడ తండ్రి లోన్ తీసుకొని ఉంటాడు, ఇక్కడ 3 కొడుకులు కూడా వ్యవసాయ రుణం తీసుకొని ఉంటాడు. అయితే ఈ లెక్క ప్రకారంగా మీరు చెప్తున్న అంశం ఎక్కడికి వస్తుందంటే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. అంటే మీరిచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మీరు చెప్తున్న 31,000 కోట్ల లెక్క చూసుకుంటే అది ఎంతవరకు కటాఫ్ పెడుతున్నారు, ఎవరెవరికి రుణమాఫీ అందదనే విషయాన్ని మీకు మీరే లెక్కేసుకోవచ్చు. సో దీంట్లో లైవ్ కూడా, ఎందుకంటే మరి కాసేపట్లోనే మీ అంటే అకౌంట్లో డబ్బులు పడ్డవాళ్ళు, సో ఎవరెవరికి పడ్డాయి ఎవరెవరికి పడలేదనే దాని మీద కూడా మీరు ఒక క్లారిటీకి రావచ్చండి. ఎవరెవరికి పడ్డాయి ఎవరెవరికి పడలేదనే
చెప్తున్న 31,000 కోట్ల లెక్క చూసుకుంటే సో నేను మీకు ఆ లెక్కకు సంబంధించి చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీకు సంబంధించి ఏమైనా డౌట్లు కనుక ఏమన్నా ఉన్న సందర్భంలో సో మీరు కమెంట్ చేయొచ్చు, లేదంటే మీరు లైవ్లోకి వచ్చి కూడా మాట్లాడవచ్చండి. మీ కమెంట్స్ని కూడా నేను డెఫినెట్గా, ఎందుకంటే అదే చేస్తున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. మీ కమెంట్స్ ఏమున్నా కూడా ఒకవేళ లైవ్లో కాల్లో మాట్లాడలేని వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా కాల్ చేయవచ్చు, మీ అభిప్రాయం తెలియజేయవచ్చు. నేను చెప్పే లెక్కల్లో ఏమైనా అటు ఇటు తేడాలు ఉన్నా కూడా మీరు నాకు చెప్పొచ్చు. దీనికి సంబంధించి చెప్తాం. అంటే ఎవరెవరు దూరం అవుతారు అనే విషయాన్ని నేను మీకు ఇక్కడే ఉంది పాయింట్ చూడండి. ఆ రోజు బీఆర్ఎస్ లక్షలోపు, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షలోపు రుణాలకు లెక్కేసిన మొత్తం ఎంత అంటే 19,198 కోట్లు. ఇది చూడండి, అండర్లైన్ కూడా చేస్తున్నా. ఎంత? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మొత్తంగా లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్ళకి మొత్తం లెక్కేసింది ఎంత అంటే 19,198 కోట్లు అవసరం అనేసి. అవసరం. బట్ ఇప్పుడు అదే లక్షలోపు రుణాలకు సర్కారు పెట్టిన సొమ్ము ఎంత ఉంది అంటే ఈ 7,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. అవసరం ఎంత ఉంది? లక్షలోపు రుణాలకి 19,198 కోట్లు అవసరం అయితే అందులో ఎంత అమౌంట్ పెట్టిరు వీళ్ళు? కేవలం 7,000 కోట్లు. అంటే ఎంతమంది ఇక్కడ కట్ అవుతారు లక్షలోపు రుణాల వాళ్ళు కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు కదా. అంటే నాటితో పోలిస్తే మూడో వంతు ఉండటం ఏంటనేసి రైతు సంఘాల అధ్యక్షులు కూడా ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇంత అవసరం ఉందని 19,198 కోట్ల అవసరం ఉందని చెప్తే ఇప్పుడు ఇదే ప్రభుత్వము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏంది 7,000 కోట్లు మాత్రమే ఈరోజు జమ చేస్తున్నామని చెప్తున్నారు కదా. సో నిజానికి గత 5 ఏళ్లలో పెరిగిన పంట రుణాలు బ్యాంకర్ల సమితి పేర్కొన్న ప్రకారము 64,940 కోట్ల అవసరం. ఎవరెవరైతే ఈ పూర్తి స్థాయిలో రుణాలు తీసుకున్నారో, ఇప్పుడు ఎవరెవరికైతే బ్యాంకులో రుణాలు ఉన్నాయో అది ప్రైవేటా ప్రభుత్వమా ఇది చెప్పలే కదా. మీరు అందరూ తెచ్చుకోండి మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. అందులో కూడా ఈరోజు ఆనాటి ప్రభుత్వము విడతలుగా ఇచ్చింది, మేము మాత్రం ఒకే దఫాలో ఇస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు విడతలుగా ఇచ్చినట్టే కదా. ఒక్కసారే మీరు 31,000 కోట్ల రూపాయలు మీరు కూడా జమ చేస్తలేరు. ఫస్ట్ విడతగా 7,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు, రెండో విడత 1,50,000 అంటున్నారు, మూడో విడతకు వచ్చేసి మీరు 2 లక్షల రుణమాఫీ అని చెప్తున్నారు. ఎక్కడ మీరు ప్రపంచంలోనే మేము పెద్ద పేరు కొట్టేయాలనుకున్న నేపథ్యంలో ఒకే విడతలో కనీసం మీరు ఇచ్చే 31,000 కోట్లు కూడా అవి ఒకేసారి జమ చేస్తున్నారు. కాబట్టి ఆ క్రెడిట్ మీరు ఎట్లా వేసుకుంటున్నారు అనేది మీ ఖాతాలోకి అర్థమవుతలేదు. సో ఏంటది? మొత్తానికి గత 5 ఏళ్లలో పెరిగిన పంట రుణాలు ఏవేవైతున్నాయో ఇక్కడ బ్యాంకర్ల సమితి పేర్కొన్న అమౌంట్ ఎంత అంటే 64,941 కోట్ల అవసరం. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఎంత చేస్తామంటుంది? ఇక్కడ 31,000 కోట్లు. ఓకే, 31,000 కోట్లు. సో రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ ఉందో ఒక్కసారి చూడు. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎంతమంది దగ్గర మొత్తంగా మీరు చెయ్యాలి అంటే ఈరోజు రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ మీరు చెయ్యాలి అని అంటే 64,941 కోట్లు అవసరం. అంటే గత ఏడాది డిసెంబర్ 9న రుణమాఫీకి కట్ ఆఫ్ తీసుకున్న సర్కార్ అప్పుడు ఎంత అంచనా వేసిరయ్యా అంటే దాదాపు 49,000 కోట్లు ఉంటాయని అంచనా వేశారు వీళ్ళ లెక్క ప్రకారం. ఇక్కడ బ్యాంకర్ల సమితి వేసింది ఎంత అంటే 64,940 కోట్లు అవసరము. ఏది అది 1,00,000 కావచ్చు, అంటే 1,00,000 లోపు కావచ్చు, అండ్ 2 లక్షల లోపు కావచ్చు. ఉన్న రుణాలకు సంబంధించిన విషయంలో ఎంత అంచనా వేసిరానంటే వాళ్ళు వేసింది 64,940 కోట్లు అయితే వీళ్ళు గత ఏడాది డిసెంబర్ 9 మాఫీకి కట్ ఆఫ్ తీసుకున్న సర్కార్ దాదాపు 49,000 కోట్లు. సో 31,000 కోట్లు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది. సో వాళ్ళు వేసిన అంచనా ఎంత అంటే 49,000 కోట్లు కదా. సో అయితే ఇప్పుడు ప్రభుత్వం చేసిన లెక్కలు చూస్తుంటే నిజంగానే లెక్క తప్పిందా, కావాలని లెక్క తప్పించారా? ఈరోజు లిస్టులు వస్తున్నాయి గ్రామ పంచాయతీకి ఎవరెవరికి రుణమాఫీ అవుతుంది అనేసి. అంటే నిజంగానే అర్హులందరికీ రుణమాఫీ అయితే కనుక ఏం సమస్య లేదు. అవ్వకుంటే వచ్చేదే ఇది. ఎందుకంటే ఇక వాళ్ళు రేపటి నుంచి బ్యాంకుల దగ్గర క్యూ కట్టేది ఉంటుంది. సో 1,00,000 లోపు రుణమాఫీకి 11,05,000 మందికి వచ్చేసి 11,05,000 మందికి వచ్చేసి
7,000 కోట్లు జమ కానున్నాయని చెప్తున్నారు. ఏది? ఈ లక్షలోపు రుణాలకు సంబంధించి. సో ఈ గైడ్లైన్స్ ప్రకారం చూస్తే మాత్రము దాదాపుగా 26 లక్షల మందికి మాఫీ అవ్వదు. ఓవరాల్గా అది 1,00,000 కావచ్చు, 2 లక్షలు, 1,50,000 కావచ్చు, 2 లక్షల లోపు కావచ్చు. సో ఈ రుణమాఫీకి మిస్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే, గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారము, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము, వాళ్ళు పెట్టిన బడ్జెట్ ప్రకారం చూస్తుంటే దీనికి దూరం అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 26 లక్షల మంది ఈ రుణమాఫీకి దూరం అవుతారు. సో ఇక రెండోది ఏం చేసిరంటే, యాక్చువల్గా ఈ యొక్క రైతు బంధుని దేశంలోనే ఒక ఉదాహరణగా తీసుకొని దేశంలో ఈ పిఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చారు. మీకు చాలా మందికి యాదికే ఉంటుంది. ఈ పిఎం కిసాన్ పథకంను ఏమంటారు తెలంగాణలో? మోడీ పైసలు అంటారు. సో దీనికి సంబంధించి ఈ పిఎం కిసాన్కి సంబంధించిన వాటిలలో 2018 అంటే ఎంతమందికి వచ్చినాయి అనేది కూడా చెప్తాం మీకు. 2018-19లో కలిపితే ఎంతమందికి వచ్చినాయి పైసలు అంటే 20 లక్షల మందికి వచ్చినాయి. ఇదే 19-20లో చూసుకుంటే 35 లక్షల మందికి వచ్చింది. 20-21లో ఎంతమందికి వచ్చిందా అంటే 36 లక్షల మందికి వచ్చింది. 22-23 కలిపితే ఎంతమందికి వచ్చింది అంటే 35 లక్షలు వచ్చింది. ఇక్కడ 20 నుంచి 35 అయింది, 35 నుంచి ఇంకో 1,00,000 పెరిగి 36 అయింది, మళ్ళీ 1,00,000 తగ్గి 35 అయింది. దాని తర్వాత 23-24 నుంచి ఇప్పుడు చూసుకుంటే ఎంతమందికి వస్తుంది అని అంటే జస్ట్ 29 లక్షల మందికి కుదించారు. 29 లక్షల మందికి. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు క్రైటీరియాగా తీసుకుంటున్నారు. ఏది? ఈ పిఎం కిసాన్కి సంబంధించిన పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఈ 18, 19, 20, 22, 23 ఒక 20 లక్షలు, 35, 36, 35 గ్రాడ్యువల్ ఇప్పుడు 29 లక్షల మందికి ఇప్పుడు ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ కూడా ఇది రేషన్ కార్డు ప్రామాణికంగా వస్తాయి. ఇవన్నీ కూడా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు దేనికి వస్తాయంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అనేవి వస్తుంటాయి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు వస్తుంటాయి. దాని తర్వాత ఒక్కసారి నేను మళ్ళీ ఈ లెక్క కూడా చూడండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటి విడతలో 35,31,000 మందికి గాను ఎంత చేసింది? మాఫీ చేసింది మొత్తము 35,31,000 మందికి 16,000 కోట్లు పైచిలకు మాఫీ చేసింది. రెండో విడత ఎంత చేసింది? 22 లక్షల మందికి గాను ఎంత? చూడండి, దాదాపుగా 22,98,039 మందికి 13,000 కోట్లు చేసింది. రైతులకు చెందిన ఇంకొక 6,440 కోట్లు మాఫీ దశలో ఉండగానే ఎలక్షన్స్ వచ్చినాయి. కేసీఆర్ 2 విడతల్లో కలిపి దాదాపుగా 30 కోట్లు మాఫీ చేసింది. ఏది? 2 విడతల్లో కలిపి చేసింది ఏది? మళ్ళీ 1,00,000 లోపు రుణాలే కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? 1,00,000 లోపు కాదు, 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మీరేం చెప్పారు? జస్ట్ ఇక్కడ ఖర్చు అయింది ఇక్కడ 30,000 కోట్లు, మొత్తం రమారమి 30,000 కోట్లు. మీరు కూడా ఓవరాల్గా చేసి చెప్తున్నది ఎంత? 31,000 కోట్లు అని చెప్తున్నారు. ఇక్కడ తేడా ఎంత వస్తుంది చూసుకోండి ఒకసారి. ఈ లెక్కన ఎంతమంది దూరం అవుతున్నారు అంటే మీరు అదే లెక్కకు వచ్చిన మళ్ళీ తిప్పి ఎక్కడ వేసినా కూడా ఏమైందంటే కథ మొదటికే వచ్చింది. అప్పుడు 1,00,000 లోపు రుణాలే. మొదటి విడతలో చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు లెక్కేసిన మొత్తము అప్పుడోనే 19,198 కోట్లు అవసరం అయితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ 1,00,000 లోపు రుణాలకే ఆ రోజు జస్ట్ మీరు ఇచ్చిందంత సొమ్ము 7,000 కోట్లు అని అంటే ఎక్కడుంది అసలు? పొంతన ఎక్కడన్నా ఉందా అంటే ఏదో సామెత అంట చూడు, చాట్ల బియ్యం పోసి ఎగరేసినట్టుగా, ఏదో చాట్ల బియ్యం పోసి కుక్కలకి ఏదో తగాదా పెట్టినట్టుగా. ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి అంటే తూతూ మంత్రంగా ఇచ్చేసి మమ అనిపించుకోవాలనుకుంటున్నారా?
మీ గైడ్లైన్స్ల ప్రకారం చూస్తే ఏముంది దాంట్లో? పిఎం కిసాన్ పథకాన్ని దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారా, దాని ఉంటుంది. రెండోది రేషన్ కార్డు చెప్పారా, దాంతోపాటుగా ట్యాక్స్ పేయర్స్కి కానీ గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ సో వీళ్ళెవరికి ఇయ్యమని చెప్పిండ్రా? మళ్ళీ తీరా తీసుకొచ్చి ఒక్కసారిగానే ఒక్క విడతలోనే మీరన్న 31,000 కోట్లు జమ చేస్తే ప్రజలు ఒక్కసారిగా ఆ డిఫరెన్స్ తెలిసిపోయేసి అంటే ఇప్పుడు కొంత వెయిటింగ్లో ఉంటారు కదా. ఈరోజు మీరు ₹1,00,000 అన్నారు, ఏమో నాకు కూడా పడుతుందేమో అన్న ఒక ఆశతో ఉంటారనా? అసలు ఏంటి అంటే ఈ లెక్కలు ఒక్కసారి తరచుగా అంటే మనం దాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఎంతమంది ఈ పథకానికి దాదాపుగా 30 లక్షల మంది, నేను చెప్తున్నా కదా 30 లక్షల మంది ఈ పథకానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు 1,00,000 అన్నారు, 99,000 లోపు ఈరోజు ఇప్పుడు జమ. ఇందులో ఎంతమందికి అవుతుంది అనేసి రేపు నేను ఇదే లైవ్ పెడతాను. అంటే మీ అందరు కూడా ఇప్పుడు చాలా ఆనందంతో మా అందరికీ ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదనేది నేను లైవ్ పెడతాను. మీ అందరు కూడా ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. రెండోది ఏంది, ఈ నెల చివరాఖరికి 1,50,000 అన్నారు. దాని తర్వాత మీకు ఎంతసేపు మేము రుణమాఫీ చేస్తున్నాము, మీరు సంబరాలు చేసుకోండి అంటున్నారు. కానీ ఈ 2 లక్షలకి కట్ ఆఫ్ కదా, 2 లక్షలకి పైన ఉన్న డబ్బులు అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు వీళ్ళు 2 లక్షలు జమ చెయ్యరు. ఈ పైన ఉన్న డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకు కట్టాలి. బ్యాంకు కట్టిన తర్వాత మీరు అర్హులో కాదో ఆ తర్వాత తేలుతుంది. సో ఇంకా ఇవాళ నుంచి మొదలు పెడితే బ్యాంక్స్ అయితే ఆల్మోస్ట్ 5 o'clock క్లోజ్ అవుతాయి. కానీ అయినప్పటికీ తెలిసినా కూడా మండలాలలో గ్రామాలలో సో ఖచ్చితంగా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఒకవేళ మెసేజ్లు వచ్చినా వాళ్ళు చూసుకోరు. కొంతమంది ఫోన్ నెంబర్స్ అటు ఇటుగా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాంకుల దగ్గర బారులు తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒకటే కోరుకునేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే దాదాపుగా 69 లక్షల మందికి రైతు బంధు వస్తుంది. 69 లక్షల మందికి రైతు బంధు. సో ఇప్పుడు మీకు ఈ ఏదైతే రైతు బంధుకు సంబంధించిన ఒక్కో దఫా రైతు బంధు వేస్తే 7,000 కోట్లు అవసరం ఉన్న నేపథ్యంలో యాజ్ ఇట్ ఈస్గా రైతు బంధు డబ్బుల్ని ఇక్కడ ఈరోజు జమ చేస్తున్న పైసలు అయితే ఎవరివో కాదు. సో కింద మీరు, ఎందుకంటే ఆర్థిక నిపుణులు అదే చెప్పారు, మీరు అన్ని సవ్యంగా చేస్తూ రుణమాఫీ చేయడం అనేది చాలా కష్టమైన పని అనేసి. అయితే మనకు కొంచెం అతి తెలివి ఎక్కువ ఉంటుంది కదా, అట్లా మనం చేసి చూపిద్దాం, గత ప్రభుత్వంలో ఒక్కసారిగా వేయలేదు కదా, మనం వేసి చూపిద్దామని. కానీ మీరు ఒక్కసారే 31,000 కోట్లు జమ చేసి ఉండుంటే నిజంగానే శబాష్ అనేవాళ్ళు. ఇచ్చేదే తక్కువ. ఏదైతే దాదాపుగా బ్యాంకర్ల సమితి చెప్తున్న ప్రకారంగా 64,940 కోట్లు అవసరమైతే సో మీరు జమ చేస్తున్న డబ్బులు ఎంత, మీ అంచనా కూడా ఎంత వేశారు? అప్పుడు 49,000 కోట్లు అంచనా వేసారు. తర్వాతకి ఎంతకు తీసుకొచ్చారు దాన్ని? కట్ ఆఫ్ అనుకుంటా నా చెవులలో కత్తెరలో పెట్టుకొని తిరుగుతున్నట్టుగా. నిజంగా ఆ కత్తెర దేనికి ఉపయోగపడిందయ్యా ఇప్పుడు అనంటే, వీళ్ళని రుణమాఫీకి చెందిన ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కట్ చేసుకుంటున్న వైనం కనపడుతుంది. అంటే మనకు క్లారిటీ కనపడుతుంది కదా. సరే ఓకే, నేను చెప్పింది మీకు తప్పు అనిపిస్తే మీకు ఈ రోజు నుంచి మొదలు పెడితే మీకు ఆగస్టు 15 వరకు తెలుస్తుంది కదా. అర్హులైన ప్రతి ఒక్కరికి అని చెప్తారు. ఆ అర్హులు ఎవరు? డిసెంబర్ 2018 నుంచి 23 వరకు డిసెంబర్ వరకు తీసుకున్న వాళ్ళందరూ కూడా అర్హులే అవుతారు కదా. అర్హులు కాని వాళ్ళు ఎవరు ఉంటారు? 1,50,000, 1,50,000, 2 లక్షల రుణాలు తీసుకునే వాళ్ళంతా ఎవరు ఉంటారు? సన్న చిన్నకారు రైతులు మాత్రమే ఉంటారు కదా. సో ఈ 64,940 అవసరం ఎంత ఉందో ఆ డబ్బుల్ని కాస్త మీరు 31,000 కుదించారు. మీరు అంచనా వేసిన నాడు కూడా 49,000 కోట్లు ఉన్న నేపథ్యంలో చూద్దాం. ఎందుకంటే అసలు కథ ముందలు ఉంటుంది కదా. అందరికీ అవ్వాలి. తెలంగాణ రైతన్నలందరూ కూడా ఎవరైతే నిజంగానే వాళ్ళ గుండె మీద భారం ఉంది కదా, ఆ భారం దిగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే రైతే రారాజు, పట్టడు బువ్వ పెట్టేటోడు రైతే. కాబట్టి ఆ రైతు కొట్టకూడదని అనుకుంటున్నాం. ఎందుకంటే దీనిపైన భిన్నమైన విమర్శలు కూడా వినపడుతున్నాయి రైతు రుణమాఫీకి సంబంధించి. అంటే రైతులు కూడా ఏంటంటే రుణాలు తీసుకోవడము, గవర్నమెంట్ మార్చాలనుకున్నప్పుడు ఎవరైతే హామీ ఇస్తారో ఆ గవర్నమెంట్ వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మంచిది కాదు అనేది ఒక టైప్ కూడా వినిపిస్తుంది. మరొకటి ఎందెందరో మంది అంటే
మహా దిగ్గజాలు లోన్లు ఎగ్గొట్టారు కదా, ఈ చిన్న చిన్న రుణాలు కదా రైతులకి, వీళ్ళకి చేస్తే పోయేదేముందని కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయాలను శాసించే విధంగా మాత్రం మారకూడదు నిజంగా రైతన్నలకు. ఎందుకంటే చిన్న చిన్న లోన్లే, ఎందుకంటే ఎక్కువగా కూడా 50 లక్ష అంటే ఎంతమంది లక్ష వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అంటే వీళ్ళు ఇచ్చిన పూర్తి డేటా కాదు, ఈరోజు వాళ్ళు చెప్పిన ఈరోజు జమ చేస్తున్న డబ్బుల గురించి చెప్పారు కానీ క్లియర్ డేటాను మాత్రం గవర్నమెంటు రిలీజ్ చేయలేకపోయింది, క్లియర్ డేటాని ఇవ్వలేకపోయింది. సో 2 లక్షల మంది ఎంతమంది ఉన్నారు, లక్ష ఎంతమంది ఉన్నారు, దాని తర్వాత 1.5 లక్ష ఎంతమంది ఉన్నారు టోటల్గా, అంటే ఎంతమంది పూర్తి స్థాయిలో, అంటే మళ్ళీ ప్రైవేట్ బ్యాంకులకు ఇవ్వమని చెప్తున్నారు, ప్రైవేట్ బ్యాంకులలో తీసుకున్న వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు ఆ డేటాను మాత్రం ఇవ్వలేదు. ఏ ఏ బ్యాంకులలో ఎంతమంది తీసుకున్నారు, ఎవరికి ₹1,00,000 ఉన్నాయి, ఎవరికి 1,50,000 ఉంది, ఎవరికి 2 లక్షలు ఉన్నాయని మాత్రం సరి అయిన లెక్కల్ని మాత్రము ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఉండుంటుంది కానీ, ఎందుకంటే ఆ లెక్కలు ఇస్తే కరెక్ట్ ఆ లెక్కల ప్రకారం కూడా రుణమాఫీ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఈ పథకానికి 20 నుంచి 30 లక్షల మధ్యలో ఖచ్చితంగా ఈ రుణమాఫీకి మాత్రం అనర్హులయ్యే అవకాశం ఉంది. అవి ఏ కారణాలు చూపిస్తారు అనేది మీకు పెద్దగా టైం ఏం లేదు, వెరీ సూన్ మీకే తెలుస్తుంది. సో నేను మీకు ఈ రేపటికి మీకు పిచ్చ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు, ఎందుకంటే సీఎం ఏం చెప్తారు అనేసి ఆతృతగా ఎదురు చూస్తుంటారు కదా. సో రేపు నేను లైవ్ పెడతాను, ఆ లైవ్లో మీరు కామెంట్స్ పెట్టచ్చు, లేదంటే మీరు కాల్లో చెప్పచ్చు. ఎవరికి రాకపోతే అసలు ఎందుకు రాలేదు, మీరు అర్హులా కాదా అనేది ప్రభుత్వం ఎట్లా తేల్చిందనే వివరాల్ని రేపు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.